హెల్లో! ఈరోజు మనమొక అద్దిరిపోయే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించండి, దాదాపు 2400 సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రాచీన రాజ్యపాలనా వ్యూహం నేటి మన టెక్నాలజీ ప్రపంచాన్ని, గ్లోబల్ ఎకనామీని ఎలా శాసిస్తోందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును, ఆధునిక అర్థశాస్త్రమనేది కేవలం ఏదో ఒక పాత చరిత్ర కాదు. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సప్లై చైన్స్లో వస్తున్న మార్పులు, ఇంకా భౌగోళిక రాజకీయాలను డీకోడ్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ బ్లూప్రింట్. సో, లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. చాణక్యుడు చెప్పిన ఈ మాటలు ఒకసారి వినండి. ఒక విలుకాడు వేసిన బాణం ఒకరిని చంపొచ్చు లేదా చంపకపోవచ్చు. కాని ఒక తెలివైనవాడి వ్యూహాత్మక బుద్ధి ఒక సామ్రాజ్యాన్నే నాశనం చేయగలదు. ఎంత పవర్ఫుల్ కదా! అంటే ఇక్కడ కేవలం ఫిజికల్ పవర్ కంటే అత్యున్నత స్థాయి వ్యూహాత్మక బుద్ధికి ఉన్న పవరేంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మన ఈనాటి విశ్లేషణ అంతా కూడా ఈ స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ చుట్టూనే తిరగబోతోంది. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ ప్రాచీన వ్యూహం మరియు గ్లోబల్ ఎరా, సెకండ్ నమ్మకం ఎలా నిర్మితమవుతుంది, థర్డ్ సంపద మరియు ఆర్థిక స్థితిస్థాపకత, ఆ తర్వాత భౌగోళిక రాజకీయాలు మరియు ఉపాయాలు, ఫైనలీ శాశ్వతమైన అర్థశాస్త్రం. సో, మౌర్య సామ్రాజ్యం నాటి సూత్రాలు నేటి $multi-billion రియాలిటీకి ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూసేద్దాం. మొదటగా ప్రాచీన వ్యూహం, గ్లోబల్ యుగం అంటే మన మౌర్య సామ్రాజ్య సిద్ధాంతాలు 21వ శతాబ్దపు సవాళ్లను కలిస్తే ఎలా ఉంటుందన్నమాట. చూడండి, టెక్నాలజీ ఎంత స్పీడ్గా మారుతోందంటే, ఒకప్పటి యుద్ధరథాల ప్లేస్లోకి ఇప్పుడు ఆటోనమస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేశాయి. ఆనాటి భౌతిక ఖజానాలన్నీ నేడు డిజిటల్ లెడ్జర్ యాసెట్స్గా మారిపోయాయి. అప్పటి మామూలు సప్లై రూట్స్ కాస్త ఇప్పుడు అరుదైన ఖనిజాల నెట్వర్క్స్గా అవతరించాయి. వాడే టూల్స్ మారొచ్చు, పద్ధతులు మారొచ్చు, కానీ రీసోర్సెస్ని కంట్రోల్ చేయాలనే మనుష్యుల సైకాలజీ, ఆధిపత్యం కోసం ఆడే గేమ్ ఇవేవీ ఏమాత్రం మారలేదు. నెక్స్ట్, నమ్మకం యొక్క నిర్మాణం. ఇందులో మనం త్యాగం, ఆచారం, గుణం, కర్మ అనే 4 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరైనా గుడ్డిగా నమ్మితే అది ఖచ్చితంగా వినాశనానికే దారితీస్తుందని చాణక్యుడి గట్టి హెచ్చరిక. అందుకే మనుషులను అంచనా వేయడానికి 4 మెట్రిక్స్ ఇచ్చాడు. అందులో మొదటిదే ఈ త్యాగం. ఆధునిక వ్యాపార ప్రపంచంలో దీని అర్థమేంతో తెలుసా? భవిష్యత్తులో వచ్చే అల్టిమేట్ స్ట్రాటజిక్ బెనిఫిట్ కోసం తక్షణ లాభాలను త్యాగం చేయడం. అంటే మన పార్ట్నర్స్ కేవలం తాత్కాలిక లాభాల కోసమే చూస్తున్నారా, లేక మొత్తం సిస్టమ్ బాగుండాలని లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారా అనేది ఈ త్యాగం ద్వారానే బయటపడుతుంది. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లని చూస్తే చాలు. ఆయన విండోస్ ప్లాట్ఫామ్ మీద వచ్చే షార్ట్ టర్మ్ ఇన్కమ్ను పక్కన పెట్టి అజూర్, క్లౌడ్ టెక్నాలజీల వైపు భారీగా స్ట్రక్చరల్ మార్పులు చేశారు. ఒక రకంగా అదొక పెద్ద రిస్క్, ఒక త్యాగం. కానీ ఆ త్యాగమే కదా ఈరోజు మైక్రోసాఫ్ట్ను ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా నిలబెట్టింది. ఆధునిక వ్యాపారంలో త్యాగానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇకపోతే చాణక్యుడు చెప్పిన మరో డేంజరస్ కాన్సెప్ట్ ఉంది. అదే విషకుంభ పయోముఖం. వినడానికి కొంచెం పాత పదంగా అనిపించినా దీని మీనింగ్ మాత్రం చాలా షాకింగ్గా ఉంటుంది. అంటే ఒక కుండ నిండా భయంకరమైన విషముంటుంది, కాని దానిపైన మాత్రం చూడ్డానికి స్వచ్ఛమైన పాలలాంటి పొర కప్పబడి ఉంటుంది. నేటి కార్పొరేట్ ప్రపంచంలో బయటికి సూపర్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ లోపల తీవ్రమైన నష్టాలను దాచిపెట్టే సంస్థలను ఇది ఎగ్జాక్ట్గా డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ ఆ స్వచ్ఛమైన పాలు ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు చేసే చారిటీ ప్రోగ్రామ్స్, పర్ఫెక్ట్ ఆడిట్ రిపోర్ట్స్, అద్భుతమైన గ్రోత్ లాంటి బయటకు కనిపించే ఆకర్షణలు. మరి ఆ విషమేంటి? కస్టమర్ల డబ్బును ఇల్లీగల్గా వాడేయడము, విపరీతమైన అప్పులు చేయడము, అకౌంట్స్లో అసలు క్యాష్ లేకపోవడము. ఆధునిక కార్పొరేట్ ఫ్రాడ్స్ అన్నీ ఖచ్చితంగా ఈ విషకుంభ మోడల్లోనే ఆపరేట్ అవుతుంటాయి. దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే FTX ఇంకా వైర్ కార్డ్ కంపెనీల పతనాలు చూస్తే సరిపోతుంది. FTX ఏకంగా $32 బిలియన్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసింది. బయటికంతా పర్ఫెక్ట్ అన్నారు, కాని లోపల వినియోగదారుల నిధులతో గ్యాంబ్లింగ్ చేశారు. అలాగే జర్మన్ కంపెనీ వైర్ కార్డ్ తమ దగ్గర $2.1 బిలియన్ క్యాష్ ఉందని ఆడిటర్లను కూడా నమ్మించారు. తీరా చూస్తే అదంతా పెద్ద ఫేక్. చాణక్యుడి వార్నింగ్ ఈ రోజుకి ఎంత నిజమో ఈ కొలాప్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు మనం మన థర్డ్ సెక్షన్లోకి వెళ్దాం. వెల్త్ అండ్ ఎకనామిక్ రెసిలియన్స్, సంపద మరియు ఖజానా నిర్వహణ గురించి. మ్యాక్రో ఎకనామిక్స్ పరంగా చూస్తే సంపద అనేది నైతికంగా,
ప్రొడక్టివ్గా సంపాదించిన ధార్మిక సంపద అయుండాలని చాణక్యుడి రూల్. అంటే స్పెక్యులేషన్ ద్వారా ఊహాజనితంగా సంపాదించిన సంపద ఎప్పుడూ నిలబడదు. ఇదెంత నిజమంటే 2022లో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0 నుంచి అమాంతం 5.5% పెంచేసింది. దాంతో 14 ఏళ్లపాటు ఫ్రీగా దొరికిన డబ్బుతో కృత్రిమంగా పెరిగిన మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. షార్ట్కట్లో వచ్చిన డబ్బు కనీసం 10 ఏళ్లు కూడా నిలబడదని ఈ సంఘటన మళ్లీ ప్రూవ్ చేసింది. మరి ఇలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటే సడన్గా వచ్చే ఆర్థిక విపత్తుల నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇక్కడే చాణక్యుడు ఆపద్ధనం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే మన రెగ్యులర్ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా కేవలం అత్యవసర పరిస్థితుల కోసమే కనీసం 25% ఫండ్స్ పక్కన పెట్టాలి. ఇది మొత్తం సిస్టంను కాపాడే ఒక పెద్ద రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ ఆపద్ధనం కాన్సెప్ట్కు రియల్ వరల్డ్ అప్లికేషన్ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా నార్వే దేశపు సావరెన్ వెల్త్ ఫండ్. అక్షరాల $1.7 ట్రిలియన్. ఈ భారీ రిజర్వ్ ఫండ్ ద్వారా ఏ విపత్తు వచ్చినా ఆ దేశం ఎంత స్ట్రాంగ్గా, సేఫ్గా ఉండగలదో ఇది నిరూపిస్తోంది. చాలా కాలంగా పాశ్చాత్య దేశాలు జస్ట్ ఇన్ టైమ్ అనే ఫార్ములాను ఫాలో అయ్యాయి. అంటే వస్తువులు అవసరమైనప్పుడే తెప్పించుకోవటం, తద్వారా ఖర్చులు తగ్గించుకోవడం. కానీ 2020 నుంచి 2022 మధ్య వచ్చిన సెమీకండక్టర్ క్రైసిస్ ఈ విధానం ఎంత బలహీనమైనదో ప్రపంచానికి చూపించింది. దీని దెబ్బకి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ తప్పనిసరిగా చాణక్యుడి జస్ట్ ఇన్ కేస్ మోడల్కు, అంటే అత్యవసర నిల్వలను ఉంచుకునే వ్యూహం వైపు మళ్లాల్సి వచ్చింది. నెక్స్ట్ మనం 4th సెక్షన్కు వద్దాం. జియోపాలిటిక్స్ మరియు ఉపాయాలు. అంతర్జాతీయ వేదిక మీద దేశాలు తమ పవర్ని ఎలా వాడుతున్నారో ఇక్కడ చూద్దాం. గ్లోబల్ డిప్లొమసీలో చాణక్యుడు చెప్పిన 4 ఉపాయాలు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అవే సామ, దాన, భేద, దండోపాయాలు. అంటే రాజీపడటం, ప్రోత్సాహకాలివ్వటం, విభేదాలు సృష్టించటం మరియు శిక్షించటం. ఆధునిక దౌత్యం మరియు కాన్ఫ్లిక్ట్స్ అన్నింటిలోనూ ఈ 4 పద్ధతులను దేశాలు ఏకకాలంలో ఎలా ప్రయోగిస్తున్నాయో చూడటం నిజంగా ఆసక్తికరం. ఒకసారి ఈ గ్లోబల్ దానయుద్ధాన్ని, అంటే ఇన్సెంటివ్స్ వార్ని గమనించండి. యుఎస్ ఏకంగా $52 బిలియన్ చిప్స్ యాక్ట్ తెచ్చింది. యూరప్ 43 బిలియన్ యూరోలు, ఇండియా $10 బిలియన్. జపాన్ కూడా భారీగానే సబ్సిడీలు ఇస్తున్నాయి. అటు చూస్తే సౌదీ అరేబియా విజన్ 2030 కోసం $700 బిలియన్ పైగా ఖర్చు చేస్తోంది. ఇదంతా ఏంటి? ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ఈ దానా ఉపాయాన్ని వాడి ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చేస్తున్న భారీ ప్లాన్. మరి భేద, దండ ఉపాయాల సంగతేంటి? వాస్తవానికి చైనా మీద అమెరికా సెమీకండక్టర్ ఎగుమతుల ఆంక్షలు విధించడం భేద ఉపాయానికి ఎగ్జాంపుల్. అలాగే గ్లోబల్ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి రష్యాను బ్లాక్ చేయడం దండ ఉపాయం. ఇది కేవలం ఉన్న వాస్తవాలను ఉన్నట్లుగా విశ్లేషించడం మాత్రమే. ఫినాన్షియల్ సిస్టమ్స్ని ఆయుధాలుగా ఎలా మారుస్తున్నారో చెప్పే ఒక పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్ ఇది. ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్, ది ఎటర్నల్ అర్థశాస్త్ర, స్థితప్రజ్ఞత మరియు వ్యవస్థాగత ఆధిపత్యం. ఇన్ని భారీ గ్లోబల్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే లీడర్స్కి ఏముండాలి? అంతర్గతంగా ఒక స్ట్రాంగ్ క్రమశిక్షణ ఉండాలి. దాన్నే స్థితప్రజ్ఞత అంటారు. అంటే ఎప్పటికప్పుడు వచ్చే షార్ట్ టర్మ్ న్యూస్ చూసి టెన్షన్ పడకుండా, ఎమోషనల్ నాయిస్కి ప్రభావితం కాకుండా ఉండటం. ఏఐ లాంటి టెక్నాలజీలు డిస్రప్ట్ చేస్తున్న ఈ టైంలో డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడి డీప్గా, కూల్గా ఆలోచించే సిస్టమ్ థింకింగ్ డెవలప్ చేసుకోవడం చాలా చాలా క్రూషియల్. ఇక ఫైనల్గా మీరంతా ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక పక్క గ్లోబల్ సప్లై చైన్స్ అంతా మారిపోతున్నాయి, మరోపక్క ఏఐ మొత్తం లేబర్ మార్కెట్ రూపురేఖల్నే మార్చేస్తోంది. మరిలాంటి టైంలో వనరులను కంట్రోల్ చేసే ఈ 2400 ఏళ్ల నాటి ప్రాచీన నియమాలు రాబోయే దశాబ్దం పవర్ గేమ్ను ఎలా డిసైడ్ చేయబోతున్నాయి? టెక్నాలజీ ఎంత మారుతున్నా ఈ ఏన్షియంట్ స్ట్రాటజీనే మనం మోడర్న్ చెస్బోర్డ్నే సైలెంట్గా కంట్రోల్ చేస్తుంది కదా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.